బ్రేకింగ్ న్యూస్ అర్ధరాత్రి అరెస్ట్ అయ్యారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. త్వరలో జరిగే సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ప్రలోభాల కోసం మందుపార్టీ నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఏర్పాటు చేశారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసుకుంటే తప్పేంటని వెంకట్రామిరెడ్డి సూటి ప్రశ్న. లిక్కర్ బాటిల్స్ తాము తేలేదని ఎవరో ఔటర్స్ తెచ్చారంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడున్న చాలా మంది అధికారులు మద్యం తాగలేదన్నారు. తమ పార్టీపై రైడ్ చేయడం పోలీసులదే తప్పు అన్నట్లు మాట్లాడారు వెంకట్రామిరెడ్డి. సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక 2-3 బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది. దాదాపు 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు. మాట్లాడారు. మీకు కూడా చూసారు, మైక్ ఉంది, మాట్లాడుతున్నాం. మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కొందరు అవుటర్స్ కూడా ఒక 10 మంది వచ్చారు. అంతమందిలో వాళ్ళు కొందరు ఎవరో బయట నుంచి మీరు చూసారు, ఆడ 3-4 బాటిల్ ఉన్నాయి. బయట నుంచి ఎవరో ఇండివిజువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు. దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి, ఎక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ. అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు చాలా 8 సంవత్సరాల నుంచి సెక్రటరియట్ 8 కాదు, హైదరాబాద్ నుంచి కూడా ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం కామన్. అదే పద్ధతిలో జరుగుతుంది. గత 5 ఏళ్లలో మా ఆపోజిట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు. ఎప్పుడు మేము ఈ రకంగా అంటే ప్రతీకార దానికి వెళ్లి ఎప్పుడు చేయలేదు. ఎంప్లాయీస్ డిగ్నిటీని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. కేవలం ఎలక్షన్లో గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఎంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులాగా 30-40 మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిందా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు, మీ అందరు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఇది ఎప్పుడు చూడలేదు. అంటే మీరు ఎంప్లాయీస్ మీద పర్మిషన్ లేకుండా పెట్టుకోవడం కూడా తప్పే కదా. అంటే నేను చెప్తున్నా, మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు. ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అవుటర్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఒకరిద్దరు ఎవరు తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ 3 బాటిల్ ఉన్నాయి అక్కడ. 2 బీర్లు 3 బాటిల్ 150 మందికి ఆ బాటిల్ సరిపోతాయి. మేము మందు పార్టీ పెట్టాలంటే సరిపో. ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెచ్చుకున్నారు. ఎంప్లాయీస్ కానీ అవుటర్స్ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు. ఈ ఉద్దేశం ఎందుకు చేశారనేది మీరు ఏమనుకుంటున్నారు అసలు? అదే ఇప్పుడు ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అవతల భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. వెంకట్రామిరెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రశ్నలకు స్పాట్లోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అధికారులు. చట్టం ప్రకారమే తాము ముందుకెళ్తున్నట్లు వివరించారు. 3 మద్యం బాటిళ్లకు మించితే పర్మిషన్ తీసుకోవాలని, లేదంటే కేసు తప్పదని గుర్తు చేశారు. 3కి మించి ఎన్నున్నా అది తప్పే. ప్రజెంట్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం 3కి మించి ఓకే ఎన్నున్నా నేరమే. అంటే తాగలేదు కదండి చాలా మంది. తాగేమా లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. అవి కూడా తీయండి తీస్తున్నా. అలా ఎంతమందికి అన్ని బాటిల్ సరిపోవు కదా. నాకు అనవసరం కదా, అందరు తాగారని నేను అనట్లేదుగా. అలాంటప్పుడు మరి మేతోళ్ళకి సంబంధం లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దీంట్లోకి వస్తారు. కేసు అందరి మీద పెట్టట్లేదు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే రైట్. ఇక సచివాలయం క్యాంటీన్ లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం ఇప్పటికే ఎన్నికలు జరగనున్నాయి. దీనికి 28 మంది పోటీలో నిలిచారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వెంకట్రామిరెడ్డి ఆయన మద్యమాన్ని ఇది చేశారు ఆ పార్టీలో అని చెప్పి కూడా ఇది చేస్తున్నారు. అయితే 3 బాటిల్కి మించి ఎక్కువ మద్యం ఉంటే కనుక ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేని కారణంగానే అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే మేము మద్యం బాటిల్స్ ఏం తీసుకురాలేదు ఈ పార్టీలో అని చెప్తున్నారు వెంకట్రామిరెడ్డి. పోలీసులేమో మద్యం ఉంది అని చెప్పి అరెస్ట్ చేస్తామంటూ అంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇద్దరి వాదనలో మనం విన్నాం, దీన్ని ఎలా చూడొచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే రాత్రి పార్టీ జరిగిన మాట వాస్తవం. ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టడం కోసం సమావేశం నిర్వహించింది వాస్తవం. అయితే అక్కడ మద్యం బాటిళ్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. వాస్తవానికి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల టైంలో ఇటువంటి పార్టీలు సమావేశాలు నిర్వహించుకోవడం సర్వసాధారణం. కానీ మద్యం బాటిల్స్ అక్కడికి రావడమే ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తోంది.
వచ్చే నెల 3-4 తేదీల్లో సచివాలయంలో ఉన్న క్యాంటీన్కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో 10 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. దీనికి 28 మంది పోటీలో ఉన్నారు. దాంట్లో 11 మంది వెంకటరామిరెడ్డికి సంబంధించిన ప్యానల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయనకి ఇటీవల సస్పెన్షన్ వేయడంతో సచివాలయంకి వచ్చే అర్హత లేకపోవడంతో ఆయన ప్రైవేటు ఒక పార్కు ఒక ప్లేస్లో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ మైకులు కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఉద్యోగులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి సన్నిహితులు, స్నేహితులు కూడా వచ్చారు. దాదాపుగా 150 మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆగమేఘాల మీద మెరుపుదాడులు చేశారు, రైడ్స్ చేశారు. అక్కడ 3 బీరు బాటిల్స్, 2 మద్యం బాటిల్స్, ఇంకొక 2 ఖాళీ బాటిల్స్, మొత్తం 7 బాటిల్స్ని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 బాటిల్స్ దాటి అక్కడ ఉంటే సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో దానిలో భాగంగానే ఆయన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసి ఆయనకు 41 నోటీస్ ఇచ్చి వెంటనే విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఈ అంశానికి సంబంధించి సమగ్రమైన విచారణ అయితే ప్రస్తుతం ఇటు పోలీస్ శాఖ, అటు ఎక్సైజ్ శాఖ సమగ్రంగా విచారణ చేపడుతోంది. ఈ పార్టీ నిర్వాహకులు ఎవరు, ఎవరి డైరెక్షన్లో ఈ పార్టీ ఏర్పాటైంది, ఎవరెవరు మద్యం సేవించారు, ఎంతమంది ఈ సమావేశానికి వచ్చారు, సమావేశానికి గల ఉద్దేశం ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు కుప్పీలాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు వెంకటరామిరెడ్డి వర్షం మరొకలాగా ఉంది. తాను సమావేశం పెట్టిన మాట వాస్తవమే, రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టి ఇబ్బందులు పాలు చేయాలని చూడటం సమంజసం కాదు, అధికార పార్టీని అండదండలు చూసుకొని ఈ రకంగా వ్యవహరించడం ఇది సరైన విధానం కాదు. నిజంగా తాము మద్య పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తే కనుక 150 మంది ఉన్నదానికి 3 బీరు బాటిల్స్, 2 మద్యం బాటిల్స్ సరిపోతాయా చూసుకోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ మాత్రం 3 బాటిల్స్ దాటితే కేసు శిక్ష పడే అవకాశం ఉంది, కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సచివాలయం క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే ఈ క్యాంటీన్కి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యవహారం. ఎందుకంటే సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులు క్యాంటీన్కి నిర్వహణగా వస్తారు, వారే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు. సో ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన మొన్న 27వ తేదీలో సచివాలయం క్యాంటీన్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ విత్డ్రా స్క్రూటిని ప్రకటించడం, ఫైనల్ జాబితా కూడా ప్రకటించిన నేపథ్యంలో వచ్చే మొదటి వారంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కోలాహలం అంతా ప్రారంభమైందని మనం భావించాలి. సో మొత్తం మీద ఎవరికి వారి వర్షాన్ని అయితే వినిపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతిమంగా 3 మద్యం బాటిల్స్ దాటినాయి కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. ఈరోజు మా సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక 2-3 బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది. దాదాపు 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు. మాట్లాడారు. మీకు కూడా చూసారు, మైక్ ఉంది, మాట్లాడుతున్నాం. మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్, కొందరు ఓటర్స్ కూడా ఒక 10 మంది వచ్చారు. అంతమందిలో వాళ్ళు కొందరు ఎవరో బయట నుంచి మీరు చూసారు, అక్కడ 3-4 బాటిల్ ఉన్నాయి. బయట నుంచి ఎవరో ఇండివిజువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు. దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి, ఎక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ. అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు చాలా 8 సంవత్సరాల నుంచి సెక్రటరియట్లు, 8 కాదు, హైదరాబాద్ నుంచి కూడా ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం కామన్. అదే పద్ధతిలో జరుగుతుంది. గత 5 ఏళ్లలో మా ఆపోజిట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు. ఎప్పుడు మేము ఈ రకంగా అంటే ప్రతీకార దానికి వెళ్లి ఎప్పుడు చేయలేదు. ఎంప్లాయీస్ డిగ్నిటీని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. కేవలం ఎలక్షన్లో గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఇంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులాగా 30-40 మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిండ్రా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు, మీ అందరు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఇది ఎప్పుడు చూడలేదు. ఎంప్లాయీస్ మీద అంటే నేను చెప్తున్నా, మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు. ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఒకరిద్దరు ఎవరో తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ 3 బాటిల్ ఉన్నాయి అక్కడ. 2 బీర్లు 3 బాటిల్ 150 మందికి ఆ బాటిల్ సరిపోతాయి. మేము మందు పార్టీ పెట్టాలంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెచ్చుకున్నారు. ఎంప్లాయీస్ కానీ అవుటర్స్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఎవరు ఒకరిద్దరు తెచ్చుకున్నారు. అదే అంటే ఇప్పుడు ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది, అవతల వాళ్ళని భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్ళడం కూడా కరెక్ట్.
మూడుకి మించి ఎన్నున్నా అది తప్పే. ప్రజెంట్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారము 3కి మించి ఓకే ఓకే ఎన్నున్నా నేరమే. ఇది తాగలేదు కదా చాలా మంది. తాగామా లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? అవి కూడా తీయండి. తీస్తున్నాను. అయితే ఎంతమందికి అన్ని బాటిల్స్ అవన్నీ నాకు అనవసరం కదా. అందరు తాగారని నేను అనట్లేదుగా. అలాంటప్పుడు మరి మీతో సంబంధం ఇస్తాం. లేదు సార్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దీంట్లోకి వస్తారు. కేసు అందరి మీద పెట్టట్లేదు మరి ఎవరికి